అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే. సో మనకు ఫస్ట్ మెసేజ్ వచ్చేసి ఏస్ ఆఫ్ స్వోర్డ్స్ చూపిస్తుంది, 5 ఆఫ్ వాండ్స్. సో అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఏదో సిచ్యువేషన్కి సంబంధించి కాన్ఫ్లిక్ట్స్ నడుస్తుంది కొందరికి మీ ఓన్ మైండ్తోనే. సమ్ సార్ట్ ఆఫ్ ఫైట్ అనమాట. అంటే మీతో మీరే ఫైట్ చేస్తున్నట్లుంది. ఎంత ట్రై చేస్తున్నా సరే దీనికి సొల్యూషన్ రావట్లేదు, బాగా డిస్టర్బ్ అవుతూ ఉన్నారు, మెంటలీ స్ట్రెస్ అనేది పెరిగిపోతుందన్నమాట. అయితే ఈ ఫైట్స్కి సంబంధించి తొందరలో మీకు ఒక క్లారిటీ రాబోతుంది. ఎందుకు మీరు ఇలా డిస్టర్బ్గా ఉన్నారు, మెంటలీ ఎందుకు స్ట్రెస్ తీసుకుంటున్నారు, దీనికి ఆన్సర్ ఏంటి అన్నది తొందరలో తెలుసుకోబోతున్నారు అన్నట్లు మెసేజ్ అనమాట. సో క్లారిటీ రాబోతుంది, ట్రూత్ తెలుసుకోబోతున్నారు. అండ్ అదొకటే కాదు, ఈ ట్రూత్, ఈ క్లారిటీ ఏదైతే వస్తుందో ఇది డెఫినెట్లీ చాలా చాలా హీలింగ్ని తీసుకుని వస్తుంది మీకు అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే. హీలింగ్తో పాటు చాలా గ్రోత్ కూడా. అండ్ కొంతమందికి ఇక్కడ పర్టికులర్లీ ఏంటి అని అంటే వర్క్ సిచ్యువేషన్కి సంబంధించి క్లారిటీ లేదు, ఏం చేయాలని అర్థం అవ్వట్లేదు. బాగా వర్క్ ప్లేస్లో గొడవలు జరుగుతూ ఉండడము, కాంపిటేటివ్గా ఫీల్ అవుతూ ఉండడము, లేదు అని అంటే వర్క్లో ఎంత ట్రై చేసినా సరే మీకు ఆ సక్సెస్ అనేది రాకపోవడము. అంటే సక్సెస్ ఏదో డిలే అవుతూ ఉండడం, లేకపోతే మీకు ఆ రికగ్నిషన్ లేకుండా ఉండడం. సో అర్థం అవ్వట్లేదు, ఇదే వర్క్లోనే కంటిన్యూ అవ్వాలా, వేరే జాబ్లోకి వెళ్ళాలా, ఏంటి అని తెలియట్లేదు. సో దీనికి సంబంధించి కూడా మీకు తొందరలో క్లారిటీ రాబోతుంది. ఫైనలీ డెసిషన్ అనేది తీసుకోబోతున్నారు అన్నట్లు మెసేజ్ అనమాట. అండ్ కొంతమందికి ఏంటి అని అంటే ఈ గొడవ నుంచి ఆన్సర్ అనేది బయటకు వస్తుంది. అంటే ఎలా ఒక న్యూ ఐడియా అనేది వస్తుంది. సో నేను ఎందుకు వర్క్ సిచ్యువేషన్కి సంబంధించి ఇంత గొడవ పడుతున్నాను, ఇంత టాక్సిక్గా తీసుకుంటున్నాను, వేరే ఏదైనా ట్రై చేస్తే బాగుంటుంది కదా, మేబీ క్రియేటివ్గా ఏదైనా ట్రై చేస్తే బాగుంటుంది కదా నా ఓన్గా అని చెప్పేసి అనమాట. సో ఇలాంటిది ఏదైనా చేసే ఛాన్సెస్ ఉంది అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్. సో డెఫినెట్లీ ఒక న్యూ ఐడియా ఏదో కనిపిస్తుంది, క్లారిటీ రాబోతుంది, చాలా చాలా హీలింగ్ కూడా రాబోతుంది. సో చూద్దాము. ద ఎంపరర్. సో కొంతమందికి ద ఎంపరర్ వచ్చేసి ఏంటి అని అంటే వర్క్ సిచ్యువేషన్లో, మీ వర్క్ సిచ్యువేషన్లో అవ్వచ్చు, లేకపోతే మీ జనరల్ మీ లైఫ్లో కూడా అవ్వచ్చు, మీరు ఈ సిచ్యువేషన్స్ని మీ లైఫ్ని కంట్రోల్లో తీసుకోబోతున్నారు. ఓకే. అంటే వేరే వాళ్ళ చేతిలో వెళ్ళి మీ డెసిషన్స్ని, మీ ఒపీనియన్స్ని పెట్టట్లేదు, మీరు హ్యాండిల్ చేయబోతున్నారు. చాలా స్ట్రాంగ్గా ఉండడము, డిటర్మైండ్గా ఉండడము, నేను ఏం చేయాలో నాకు తెలుసు అని చెప్పేసి ఆ స్టెప్ తీసుకోవడం అనమాట. ఓకే. అంటే కొంచెం సీరియస్గా ఉన్నారు, మీ లైఫ్ని మీరు కంట్రోల్ తీసుకోవడం అన్నట్లు చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే ఇంట్లో వాళ్ళు అవనివ్వండి, కొంతమందికి ఫాదర్లీ ఫిగర్ చాలా స్ట్రాంగ్ మ్యాస్కులైన్ ఎనర్జీ చూపిస్తుంది అనమాట. సో ఇలాంటి వాళ్ళ నుంచి ఏదైనా డిస్టర్బెన్స్ ఉండడము, వాళ్ళే మీ లైఫ్ని కంట్రోల్ చేస్తూ ఉండడము ఉంటే కనుక, అండ్ వర్క్లో మీకు నచ్చింది కాకుండా వాళ్ళకి నచ్చినట్టు చేయాలని చెప్పేసి, సో ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉంటే కనుక దాని నుంచి బయటకు వచ్చేసి కొంచెం స్టబన్గా, కొంచెం స్ట్రిక్ట్గా యాక్ట్ చేస్తున్నారు. అంటే ఇది కోపంగా అలా కాదు. ఇక్కడ ఎలా అని అంటే ఆ మొండితనము, ఇప్పుడు నేను నా లైఫ్ కోసం స్టెప్ తీసుకోకపోతే నెక్స్ట్ నేను సెటిల్ అవ్వను, ఎంత కష్టపడ్డా సరే ఈ హ్యాపీనెస్ రాదు, గ్రోత్ ఉండదు, జస్ట్ ఊరికే అన్నెసెసరీగా టైం అంతా ఇన్వెస్ట్ చేయాలి, ఎనర్జీ అంతా ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి ఒక్కసారిగా ఎలా అని అంటే ఒక స్ట్రాంగ్ స్టెప్ తీసుకోవడం, మీకోసం మీరు రిస్క్ తీసుకోవడం లాంటిది అనమాట. సో కొంతమందికి ఏంటి అని అంటే మీరు ఇక్కడ మీ ఫాదర్లీ ఆర్ మ్యాస్కులైన్ ఎనర్జీకి వరకు వెళ్ళి డైరెక్ట్లీ ఫేస్ చేసేసేయడం అనమాట. మీరు నేను రిస్క్ తీసుకుంటున్నాను, నాకు నచ్చినట్టు చేస్తాను, మీరు చెప్పింది నాకు చేయడం వల్ల గ్రోత్ అనేది రావట్లేదు అని చెప్పనమాట. సో ఇలాంటిది ఏదో చేస్తున్నారు. అండ్ కొంతమందికి బిజినెసెస్ అలా ఏదైనా ఉంది, కంపెనీ ఏదైనా ఉంది అని అంటే వేరే వాళ్ళ మీద, వర్కర్స్ మీద ఇలా డిపెండ్ అవ్వకుండా, పార్ట్నర్స్ మీద డిపెండ్ అవ్వకుండా మీ అంతకు మీరే కంట్రోల్ తీసుకుంటున్నారనమాట. ఎందుకు అని అంటే ఎంత ట్రై చేసినా, వేరే వాళ్ళ ఐడియాస్ అంతా ఫాలో చేసినా కష్టమే ఉంది, కానీ ఎలాంటి గ్రోత్ అనేది లేదు. అండ్ మీకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే చాలా స్ట్రాంగ్గా ఇప్పుడు డివైన్ మీకు మీ అంతకు మీరే ఈ స్టెప్ తీసుకోవాలి, మీ ఓన్గా మీరు కష్టపడాలని చెప్తూ ఉన్నట్లు అనిపిస్తుంది. సో అందుకే మీ అంతకు మీరే ఓన్ స్టెప్ తీసుకోవడము, ఫినాన్షియల్ స్టేబుల్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఓవరాల్గా
మీ లైఫ్ని మీరు కంట్రోల్లో తీసుకుంటున్నారు. వేరే వాళ్ళకి చాలా స్ట్రాంగ్గా రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. అంటే మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు నచ్చింది నేను చేస్తాను, కొంచెం ఫర్మ్గా కొంచెం సీరియస్గా ఉన్నారు. బట్ వచ్చేసి ఏంటి అంటే ఇది మీ లైఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం అనమాట. ఓకే, చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఎల్స్ వీ హ్యావ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ ఎల్స్ వీ హ్యావ్ ఫర్ మై కలెక్టివ్. పేజ్ ఆఫ్ వాన్స్. సో చాలా స్ట్రాంగ్ పేజ్ ఆఫ్ వాన్స్తో ఒక మెసేజ్ అనేది రాబోతుంది మీకు. కొంతమందికి న్యూ వర్క్ ఆపర్చునిటీకి సంబంధించి, క్రియేటివ్ ఆపర్చునిటీకి సంబంధించి ఏదో న్యూ బిగినింగ్ అయితే జరగబోతుంది. చాలా ప్యాషనేటెడ్, ఫుల్ క్రియేటివ్, ఒక క్యూరియస్గా ఉండే కైండ్ ఆఫ్ ఎనర్జీ అనమాట ఇది. సో అలాంటి న్యూ బిగినింగ్ అయితే జరగడం ఇదొకటి. అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే 5 of Swords ఎనర్జీతో మీ లైఫ్లో ఒక పర్టికులర్ పర్సన్ యంగర్ ఎనర్జీ అయి ఉండొచ్చు. ఈ పర్సన్ ఎవరైనా అయ్యి ఉండొచ్చు, మీరు అనుకుంటున్న పర్సన్ కాకపోయి ఉండొచ్చు. ఓకే, ఎందుకంటే ఇది జనరల్ కాబట్టి నేను ఫిక్స్ చేసి చెప్పట్లేదు. ఒకే పర్సన్ అయ్యి ఉండొచ్చు, ఎవరైనా అయ్యి ఉండొచ్చు, ఓపెన్గా ఉండండి. ఓకే, సో ఇక్కడ ఏంటి అని అంటే ఒక యంగర్ ఎనర్జీ, కొంతమందికి కిడ్స్ అవ్వచ్చు, కొంతమందికి మీ వర్క్ ప్లేస్లో వర్క్ చేస్తున్న కలీగ్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో సొసైటీకి సంబంధించి, ప్రెస్టీజియస్కి సంబంధించి, లైక్ ఎలా అనంటే ఈధర్ మీ వెనుక మాట్లాడడమో, లేకపోతే మిమ్మల్ని డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడడమో, ఇలాంటిది చేయడం అనమాట. ఇలాంటిది ఏదో జరిగింది. సో అలాంటి పర్సన్ అపాలజీ టైప్ ఏదో మెసేజ్ సెండ్ చేయడము, లైక్ ఫన్ వేలో, లైక్ నేను ఇలా చేసినందుకు సారీ అని చెప్పడము, ఇది ఏదో జరిగే ఛాన్సెస్ ఉంది. అండ్ కొంతమందికి ఏంటి అని అంటే ఈ పర్టికులర్ పర్సన్ సొసైటీకి సంబంధించి వీళ్ళు మాట్లాడుకుంటారని చెప్పేసి ఏదో లైక్ నెగిటివ్గా ఆలోచించి వాళ్ళ హ్యాపీనెస్ కంటే వేరే వాళ్ళకి ప్రియారిటీ ఇచ్చి ఆగిపోవడం అనమాట. సో అలాంటి పర్సన్ ఈ సిచ్యువేషన్ అంటే ఈ నెగిటివ్ ఎనర్జీస్ని పక్కన పెట్టేసి కొంచెం స్ట్రాంగ్ అయి, ఎనర్జెటిక్ అయి మీకు మెసేజ్ సెండ్ చేసేది చూపిస్తుంది. ఓకే, సో మీరు కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎవరి నుంచైనా. ఓకే, ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో చూద్దాము. పేజ్ ఆఫ్ కప్స్. ఎస్, అపాలజీ అయితే వస్తుంది కొంతమందికి చాలా స్ట్రాంగ్గా. అండ్ అదొకటే కాదు, సంథింగ్ ఏదో కనెక్షన్కి సంబంధించి చాలా లవ్వింగ్గా, చాలా స్వీట్గా, ఒక డ్రీమీ వేలో ఒక చిన్న న్యూ బిగినింగ్ మీ రిలేషన్షిప్కి సంబంధించి, మీ కనెక్షన్కి సంబంధించి వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు కూడా చూపిస్తుంది. చాలా రొమాంటిక్, వెరీ క్యూట్ కైండ్ ఆఫ్ న్యూ బిగినింగ్ ఇది వచ్చేసి. ఎమోషనల్లీ మీరు మీ పర్సన్ కనెక్ట్ అవుతారు అన్నట్లు వస్తుంది. కొంతమందికి న్యూ ఎనర్జీ కూడా అయ్యిండొచ్చు, న్యూ పర్సన్ కూడా అయ్యిండొచ్చు, మీతో కనెక్ట్ అవ్వడం, మాట్లాడడము, చాలా ఎమోషనల్లీ షేర్ చేసుకోవడము వాళ్ళ లైఫ్ని, ఇది జరిగే ఛాన్సెస్ ఉంది. సో ఇది కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే కొంతమందికి ద స్టార్ ఎనర్జీతో ఏంటి అని అంటే ఇది మీ విష్ ఫుల్ఫిల్మెంట్. అంటే చాలా టైం నుంచి మీరు యూనివర్స్ని ప్రే చేస్తున్నారు, ఇలాంటి పర్సన్ ఉంటే బాగుంటుంది అర్థం చేసుకోవడానికి అని చెప్పేసి అనమాట. సో విష్ ఫుల్ఫిల్మెంట్. సో న్యూ ఎనర్జీ అయి ఉండొచ్చు, మోస్ట్లీ న్యూ ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతుంది. సో అలాంటి పర్సన్ మీ లైఫ్లో రావడము, దీనికి సంబంధించి మీరు నిజంగానే చాలా కష్టపడ్డారు, ఎప్పుడు ఈ నెరవేరుతుందని చెప్పేసి బాగా వెయిట్ చేశారు. సో ఈ వెయిట్ని యూనివర్స్ చూస్తూ ఉంది, మీరు పెట్టిన ఈ ఎఫర్ట్స్ని చూస్తూ ఉంది. సో అందుకనే ఇలాంటి పర్సన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఒక న్యూ బిగినింగ్ లవ్లో స్టార్ట్ అయ్యే పాసిబిలిటీ కూడా ఉంది అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే, లాస్ట్ మెసేజ్ తీసుకుని రీడింగ్ ఫినిష్ చేసేద్దాము. కరెంట్ పోయేలాగా ఉంది అండ్ ఆల్రెడీ ఛార్జ్ కూడా అయిపోయింది ఎమర్జెన్సీ బల్బ్లో. సో కాబట్టి ఒక లాస్ట్ మెసేజ్ చూసి రీడింగ్ని అయిపోగొట్టేస్తాం. అండ్ ఇంకోటి, రేపు నేను మెంబర్స్ కోసము వీడియో పోస్ట్ చేస్తాను. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, మెంబర్షిప్ తీసుకోవాలి, మన ఎక్స్క్లూజివ్ మెంబర్గా జాయిన్ అవ్వాలి అని అంటే మీరు మన పేజ్లో జాయిన్ అన్న బటన్ని క్లిక్ చేస్తే జాయిన్ అయిపోవచ్చు. ఓకే, ప్రొసీడ్ అయిపోవచ్చు. అండ్ అక్కడ నేను మెంబర్స్ కోసం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వీడియోస్ అవి పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ మంత్లీ ఒకసారి లైవ్ పర్సనల్ రీడింగ్ కూడా చేస్తాను అనమాట. ఐ థింక్ నెక్స్ట్ వీక్ తర్వాత ఒక లైవ్ రీడింగ్ ఉంది, పర్సనల్ రీడింగ్స్ చెప్తాను నేను మీకు, ఒక రోజు ముందే మెన్షన్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉంది అని అంటే కనుక మీరు మెంబర్షిప్ని తీసుకోవచ్చు. ఓకే, లాస్ట్ మెసేజ్ ఇంకోసారి షిఫ్ట్ చేద్దాం. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఇంకోసారి షిఫ్ట్ చేస్తాను. ఎయిట్ ఆఫ్ పెంటికల్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే మనీకి సంబంధించి చాలా ఎక్కువగా కష్టపడ్డారు, స్ట్రగుల్ చేశారు, మీరు చాలా హార్డ్ వర్క్ పెట్టారు.
కానీ ఎంత హార్డ్ వర్క్ చేసినా రిజల్ట్ అనేది డిలే అవుతూ అవుతూ వచ్చింది. ఓకే, చాలా స్ట్రాంగ్గా కొంతమందికి సాటర్న్ ఇన్ఫ్లుయెన్స్, శని మహాదేవుని ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అనమాట. ఓకే, సో అలాంటిది ఏదైనా ఉంటే మీరు ఎంత ట్రై చేసినా సరే ఫెయిల్ అవుతూ ఉండడము, ఈవెన్ దో మీరు మీ మీద మీరు ఇంప్రూవ్ చేసుకున్నప్పటికీ లైక్ డిలే అవుతూ ఉండడం. సో అలాంటిది ఏదైనా ఉంది అని అంటే ఇప్పుడు ఏంటి అని అంటే ఎస్పెషల్లీ ఫినాన్షియల్స్కి సంబంధించి కష్టపడుతున్నారు, స్టెబిలిటీ రావాలి అని చెప్పేసి ఫెయిల్ అవుతున్నారు అని అంటే తొందరలో దీనికి సంబంధించి కూడా రిజల్ట్ అనేది వస్తుంది. మీరు పడ్డ కష్టానికి ఫలితం చూస్తారు. అంటే ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ చేశారు, మీ బాస్ అలా ఎవరు మిమ్మల్ని మెచ్చుకోవట్లేదు అని అంటే సడన్లీ అప్రిషియేషన్ రావడం లాంటిదో, శాలరీ ఇంక్రిమెంట్ లాంటిది రావడమో, ఇంటర్వ్యూస్ ఎన్నో ట్రై చేశారంటే సడన్లో జాబ్ రావడం లాంటిదో, ఒక చిన్న ఆపర్చునిటీ. అంటే ఇక్కడ ఏంటంటే ఒక్కసారి ట్రై చేసి వదిలిపెట్టిన వాళ్ళకి కాదు. గుర్తుపెట్టుకోండి, సాటర్న్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని అంటే డెఫినెట్లీ చాలా ఎక్కువ టఫ్ టైమ్స్. ఎంతగా అని అంటే ఆల్మోస్ట్ విసుగొచ్చేస్తుంది ఇంకా లైఫ్ మీద, ఇంకెంతని ట్రై చేయాలి, ఇన్నిసార్లు ట్రై చేశాను అని చెప్పి ఉంటుంది అనమాట. సో అలాంటి పాయింట్, ఆ విధంగా ఏదైనా ఉంది మీ లైఫ్లో, బాగా కష్టపడ్డారు, విసుగొచ్చేసింది, ఇంకా ఏం జరగదు అనుకుంటుంటే కనుక అలాంటి వాళ్ళకు స్పెషలీ లైక్ ఏంటి అని అంటే మీకు రిజల్ట్ అనేది రాబోతుంది, మంచి అవుట్కమ్ అనేది రాబోతుంది అన్నట్లు మెసేజ్. అయితే ఇక్కడ కొన్ని నేను పాయింట్స్ చెప్తాను, మీకు అర్థమవుతుంది ఇది మీరా కాదా అని చెప్పేసి. ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పటి వరకు మీకు టీచ్ చేసిన లెసన్స్ ఏంటంటే చాలా స్ట్రాంగ్గా సాటర్న్ టీచ్ చేసే లెసన్ పేషెన్స్ నేర్చుకోవాలి, హార్డ్ వర్క్ నేర్చుకోవాలి, ఏది ఈజీగా రాదని చెప్పేసి అర్థం చేసుకోవడము, అండ్ ఇంకోటి ఏంటంటే డెడికేషన్, ఆర్గనైజ్డ్గా ఉండడము, డిసిప్లైన్డ్గా ఉండడము. సో ఈ థింగ్స్ అనమాట. ఇవన్నీ మీకు ఇంతకుముందు లేవు, ఫెయిల్ అవుతూ వచ్చారు. ఇప్పుడు ఇవన్నీ ఇంప్రూవ్ అయినాయి. బాగా నోటీస్ చేయండి, ఇవంతా ఇంప్రూవ్ అయ్యింది, పేషెంట్గా ఉన్నారు. ఇంతకుముందుతో పోలిస్తే ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్లో నిలబడ్డారు అనుకున్నప్పుడు ఎప్పుడు అయిపోతుందని విసుక్కోకుండా సైలెంట్గా నిల్చొని వెయిట్ చేస్తూ ఉండడం, నా టర్న్ వచ్చినప్పుడు వస్తుందని చెప్పేసి, అది ఓపిక, రైట్? అలాంటిదనమాట. అలాంటి లెసన్స్ మనకి సాటర్న్ టీచ్ చేసేది చాలా గ్రేటెస్ట్ లెసన్స్ అనమాట. అండ్ కర్మకు సంబంధించి కూడా ఉంటుంది. సో ఇలాంటి దాంట్లో మీకు తెలుసు, అప్పటికి ఇప్పటికి మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేస్తే టోటలీ చేంజ్ అయిపోయారు. సో అలాంటి చేంజ్ కనుక మీలో ఉంది అని అంటే కనుక మీరు చాలా ఇంప్రూవ్ అయ్యారు, డిసిప్లైన్డ్ అయ్యారు, పేషెన్స్ ఇంక్రీజ్ అయ్యింది అంటే కనుక డిలే అయ్యాయి రిజల్ట్స్ అని అంటే ఇప్పుడు అలాంటి వాళ్ళ కోసం రిజల్ట్స్ వస్తుంది అన్నట్లు మెసేజ్ అనమాట ఇక్కడ మీకు. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.